స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ కాలభైరవ స్వామివారు మనకు చాలా విశేషమైనది, విశిష్టమైనది అని చెప్పచ్చు. ఎందుకంటే వీటిని ఆల్రెడీ మనం మొత్తం కూడా పరిశీలన చేసిన తర్వాత యాదగిరిగుట్టలో నరసింహస్వామి ఏ విధంగా వెలిశారో అదే ప్రకారంగా ఉప్పుల్ బగాయతులు కూడా మనకు ఇక్కడ గుండులో వెలిసినటువంటి స్వామివారు. ఈయన స్వయంగా వెలిసినటువంటి మూర్తి స్వయం వ్యక్తమూర్తి అయినా కాబట్టి ఈ స్వయం వ్యక్తమూర్తి కాలభైరవుడు చాలా విశేషమైనటువంటిది. సుమారు 500 సంవత్సరాలకు పైబడి ఉన్నట్టుగా మనకు చెప్పబడింది. పురావస్తు వాళ్ళు తెలుసుకుని చెప్పినటువంటి విషయాలు. కాబట్టి వీటిని ఈ యొక్క దేవాలయం మిక్కిలి దేదీప్యమానంగా వెలగడానికి